బ్యాక్ టు న్యూస్. రవాణా ఛార్జీలు కూడా దక్కకపోవడంతో టమాటా రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మార్కెట్కు తీసుకొచ్చిన టమాటాలను అక్కడే పారబోసి వెళ్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన రాజు అనే రైతు టమాటా ట్రక్ను సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్కు తీసుకొచ్చాడు. కానీ కనీస ధర కూడా దక్కకపోవడంతో రోడ్డు పక్కనే టమాటాలు పారబోసి వెళ్లిపోయాడు. చెత్త కుప్పల నుంచి టమాటాలు ఏరుకోవడానికి స్థానికులు పోటీ పడ్డారు. రైతు దీన పరిస్థితిపై మా ప్రతినిధి రవి మరిన్ని వివరాలు అందిస్తారు. పెద్ద నోట్లు రద్దై దాదాపు 40 రోజులకు పైనే గడుస్తున్న కరెన్సీ కష్టాలు మాత్రం తీరట్లేదు. ఈ ప్రభావం మార్కెట్లపై తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ప్రస్తుతం మనం బోయిన్పల్లిలోని వెజిటబుల్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఉదయాన్నే వచ్చినటువంటి క్వింటాల కొద్ది టమాటా అటు గిరాకీలు లేక సరైనటువంటి ధర లేక ఏ విధంగా పారబోసారో మనం చూసుకోవచ్చు. ఉదయాన్నే అనంతపూర్, కర్నూలు నుంచి దాదాపు క్వింటాల కొద్ది టమాటా నిత్యం హైదరాబాద్లో ఉన్నటువంటి మార్కెట్లకు వచ్చి చేరుతుంటుంది. అయితే ఈ కరెన్సీ బ్యాన్ తర్వాత చాలా మంది ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారు. కేజీ టమాటా కొనే వాళ్ళంతా కూడా అరకిలో, పావు కిలో కొంటూ సరిపెట్టుకోవడంతో అదేవిధంగా అటు ధర కూడా తక్కువగా ఉన్నా కూడా ఎవరు కొనలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు రైతులు చెప్తున్నటువంటి ప్రకారం మార్కెట్లో 5 రూపాయల కేజీ టమాటా అమ్మారని చెప్తున్నారు. అంత తక్కువ ధరకు అమ్మినప్పటికీ కూడా అటు గిరాకీలు లేక ఏ విధంగా పారబోసారో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక బోయిన్పల్లి మార్కెట్లోనే కాదు, ఇదే ఎర్రగడ్డ మార్కెట్ అవ్వచ్చు, అదేవిధంగా మెహదీపట్నంలో ఉన్నటువంటి మార్కెట్, సిటీలో ఉన్నటువంటి పెద్ద మార్కెట్స్తో పాటు కనీసం కూరగాయల బళ్ళు, తోపుడు బళ్ళపై కూడా కూరగాయలు కొనలేనటువంటి పరిస్థితి తలెత్తింది. మొత్తంగా నోట్లు బ్యాన్ అయినప్పటి నుంచి ఇదే విధమైనటువంటి స్థితి. అటు గిరాకీలు పూర్తి స్థాయిలో దెబ్బతిని ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రస్థాయిలో పడింది. ఉదయాన్నే టమాటాను ఎంత ధరకు అమ్మారు, ఎందుకు ఇలా పారబోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు బాక్స్, కిరాయినే 50 రూపాయలు. రైతులకు ఇంకేమో ఇవ్వాలి. 3 రోజులు అమ్ముతాయి. తెచ్చిన ఒక రోజు తెస్తే 3 రోజులు అమ్ముతుంది. 3 రోజులు అమ్మక మిగిలింది జల్లేస్తారు. ఒక బాక్స్ ఎన్ని కేజీస్ ఉండొచ్చు? 25 కేజీ, 25, 28. ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు మొదలు మెయిన్ పైసలు ఒకటి 2000 నోటు ఇస్తే 30 రూపాయలు, 40 రూపాయలు బాక్స్ ఎవరు తీసుకోవాలా? ఎవరు ఇచ్చలేరు, ఎవరు ఇవ్వాలా? ఎవరు ఇవ్వలేరు కదా. ఒక్కొక్క 2000 నోటుకు 1500-1600 ఇవ్వాలా, 1800, 1900 ఏడుకెళ్ళి ఇస్తారు. చిల్లర ప్రాబ్లం మెయిన్. రెండవది ఏంటంటే మొత్తం క్రాప్ ఇప్పుడు వస్తుంది, పంట ఫుల్ వస్తుంది. పంట జులగడ అసలు వాళ్ళ కొన్న వాళ్ళ దగ్గర అమ్మతలేదు, మా దగ్గర కూడా అమ్మతలేదు. మామూలుగా అయితే టమాటాకి ఇదే సీజన్ కదా, నార్మల్ టైంలో ఈ సీజన్ లో ఎంత ధర ఉండేది, ఎట్లా ఉండేది టమాటా? 100 రూపాయలు, 200 రూపాయల దాకా బాక్స్ అమ్మేది. ఈ ఎంత తక్కువ రేట్ అయినా కానీ ఈసారి చాలా డౌన్, చాలా తక్కువ రేట్ ఈసారి ఏ 20-15 సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఈ నోట్లు బ్యాన్ అయిన తర్వాత టమాటాకు ఇంత స్థాయిలో పడిపోయిందంట. నోట్ల బ్యాన్ ఒకటి, రెండోది క్రాప్ కూడా వస్తుంది. ఇప్పుడు నోట్ల బ్యాన్ ఇప్పుడు 4 బాక్సులు తీసుకున్న వాళ్ళు 4 బాక్సులు 30 రూపాయలు అంటే 120 రూపాయలు అవుతుంది. 2000 నోటు ఇస్తే చిల్లర ఎంతమందికి ఇవ్వాలి? 100 బాక్సులు ఉంటాయి. ఒక్కొక్కరికి 1600, 2000, 1500 ఇవ్వాలంటే ఎడికెళ్ళి ఇస్తారు? ఇవ్వలేరు కదా. మెయిన్ అది. ముఖ్యంగా ఇప్పుడు అమ్మేటప్పుడు అన్నట్టుగా 2000 రూపీస్ నోట్స్ మార్కెట్ లోకి ఎక్కువ వచ్చినాయి. 2000 విషయంలో చిల్లర ఏ విధంగా ఇబ్బంది వస్తుంది? చిల్లర ఇచ్చేటప్పుడు లేక గిరాకీ నిలగొట్టుకునే పరిస్థితి. 500 నోట్లు లేక, చిల్లర లేక, 100 రూపాయల నోట్లు ఎన్ని మనం అమ్మేటోళ్ళు కనుక తీసుకపోతే లేక ఒక 2000 నోట్లు కనీసం మనం అంటే ఒక 10 నోట్లు మారగలుగుతాం. అందరూ 2000 నోట్లు పట్టుకొస్తే ఇయ్యలేని పరిస్థితి అంగట్లో కూడా, చిల్లర అమ్మే పరిస్థితుల్లో. అంటే నార్మల్ గా ఒక టమాటాకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఈ ఒక్క నెలలో ఈ నోట్లు బ్యాన్ అయిన తర్వాత ఈ నెలలో ఎట్లాంటి పరిస్థితి మార్కెట్ లో? క్యారెట్, మిర్చి, బీట్రూట్, కాకరకాయ అన్ని ఆల్ ఐటమ్స్ కు రేట్లు ఏం లేవు. మినిమం అంటే 10 రూపీస్ కంటే ఆల్ ఐటమ్ 10 రూపీస్ కంటే లేవు. మొత్తం 5, 6, 7 మొత్తం అన్ని ఇక్కడ. ఇప్పుడు టమాటా వాళ్ళు మదనపల్లికి వెళ్ళి, అనంతపూర్కి వెళ్ళి 50 లోడ్లు వస్తాయి. 50 లోడ్లు ఏం చేసుకుంటాము? 50 లోడ్లు ఏం చేసుకుంటాము? అక్కడ కొనేవారు లేక, ఇక్కడ కొనేవారు లేక పారబోసుకొని వెళ్ళిపోతారు రైతులు. 50 రూపాయలు రైతుకు పెట్టే బాక్స్, అక్కడ టెంపరకూలు ఏంది, అక్కడ రైతు ఖర్చు ఏంది, అక్కడ వాళ్ళ పిల్లల ఖర్చులు, వాళ్ళ బాధలు ఏంది, ఇప్పుడు అన్ని ఇక్కడ లేబర్ లేని, ఇక్కడ ఖర్చులు ఏంది, ఏం పరిస్థితులు బాగాలేవు. నోట్ల 2000 నోట్లతో వచ్చి 500 నోట్లు రిలీజ్ చేసినా కూడా దాని కష్టం కాకపోతుండే. ఎవరు తీసుకుపోయి 2000 నోటు ఇచ్చి నాకు 3 పెట్టెలు ఇవ్వమంటే ఏడికెళ్ళి ఇవ్వాలి? ఎట్లు ఇస్తారు? నువ్వు చేస్తే, నేను చేస్తే, ఆయన చేస్తే అందరు తెచ్చి 2000 నోట్లు ఎన్నిగానో 4-5 అయితే మారుస్తాం. అన్ని అయితే మారలేము కదా. లేక కూడా గిరాకీ వెళ్ళిపోతారు, తీసుకుంటే వాళ్ళు కూడా లేకుండా అయిపోయింది. ఇందాక మీరు చెప్పినట్టుగా అక్కడ టమాటా నేరాలి అంటే కూలీలు, అటు నుంచి లారీలోకి తరలించేందుకు, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్పోర్ట్, మళ్ళీ ఇక్కడ సిబ్బంది, మళ్ళీ ఇక్కడ రెంట్, వీటన్నిటిని పోను రైతుకు ఎంత మేర నష్టం వస్తుంది? మొత్తం 0%. రైతుకు రూపాయలు రావడం లేదు. రైతుకు వాస్తవానికి అయితే ఉల్టా మేము ఖర్చులు లేకపోతే 100-200 రైతులకు ఇచ్చి పంపుతున్నాము. స్టేట్లో ఖర్చులు లేవు సార్ అంటే 200 ఇచ్చి పంప, ఆయన బాధ చూడలేక 200 ఇచ్చి పంపుతున్నాము. ఇక అంతే. ఇప్పుడు ఈ పారపోసినంత మాత్రం ఆయనకు పొరిగేది ఏం లేదు. కాకపోతే ఆయన మొత్తం ఆడ పారపోసుకుంటున్నాడు. ఆయన కూడా ఏమైనా వస్తుందేమో అని ఆయన ఇడికి చేస్తే ఈడ కూడా పారపోసుకుని వెళ్ళిపోతుండ్రు రైతు.
ఇక ఏం చేస్తాము, అన్ని ఏ రేటు లేకుండా అయిపోతాయి, బతకడం కష్టమైపోతుంది. ఎవరు చూడు 2000 నోటు తీసుకొచ్చి చిల్లరి అంటే లేరా నాయన అని నిలగొట్టుడు అవుతుంది, గిరాకీ నిలగొట్టుడు అవుతుంది. పరిస్థితి అయితే 2000 నోటు. ఇండియాలో సెకండ్ ప్లేస్ ఈ మార్కెట్. చెన్నై ఇండియాలో #1 చెన్నై, సెకండ్ ప్లేస్ బోయినపల్లి మార్కెట్. ఇక్కడ కొన్ని వేల లక్షల్లో మార్కెట్ టమాటో బిజినెస్ నడుస్తుంది. యాక్చువల్ ఈ బిజినెస్ డౌన్ కావడం వల్ల ఈ చిన్న మార్కెట్లోకి వెళ్ళి ఈ పెద్ద మార్కెట్లు ఇక్కడ పారవడం వల్ల అసలు ఏ చిన్న మార్కెట్లో కూడా బిజినెస్ నడవట్లేదు. దాని దిక్కెళ్ళని ఏ మార్కెట్లో బిజినెస్ లేక వల్ల రైతుల వల్ల చాలా బిజినెస్ బ్రేక్ అయిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుంది. అది పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ టమాటాలను ఏ విధంగా పారవేస్తారో మనం చూసాం కదా. అయితే పారవేసిన టమాటాలను కూడా మంచి టమాటాలను ఏరుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. మొత్తంగా రైతులు ఎవరైతే గిరాకీలు లేక ఈ టమాటాను పారబోసి వెళ్తారో ఇక్కడికి వచ్చేసి ఎవరైతే ఆ కూలీలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి టమాటాను మంచి టమాటాలు అన్ని కూడా ఏరుకొని వెళ్లేందుకు కూడా మళ్ళీ ఇక్కడ మరికొంతమంది ఉంటారు. ఇప్పటికే బ్యాగులన్నీ సిద్ధం చేసినటువంటి వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లి తోపుడు బళ్ళపైగా అమ్మడమో లేకపోతే చిన్న రెస్టారెంట్, హోటల్స్ ఇట్లాంటి వాటికి సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చి తక్కువ ధర ఉన్నప్పటికీ ఇక్కడ వీళ్ళంతా పారవేసినటువంటి టమాటాను 5 రూపాయలకు కేజీ మార్కెట్లో అమ్ముతుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఏ 2 రూపాయలకో 3 రూపాయలకో కేజీ చొప్పున దాదాపు ఒక 5-6 కిలోలు వీటన్నిటిని ఒక రెస్టారెంట్లకు లేదా చిన్నపాటి హోటల్స్కి అమ్మేటటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి బేరాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా మనం ప్రస్తుతం ఇక్కడ చూసినటువంటి టమాటోతో పాటు రైతులు చెప్పినటువంటి విధంగా మార్కెట్లో దీనమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇవన్నీ లోడ్స్ ఉదయాన్నే వచ్చాయి. దాదాపు కూరగాయల సేల్స్ అన్నీ కూడా వీళ్ళకు ఉదయం 5 గంటల నుంచి, అంటే హోల్సేల్ అమ్మేటటువంటి రైతులు 5 నుంచి 6 గంటల లోపే అమ్మేస్తుంటారు. ఆ తర్వాత నుంచి సిటీలో ఉన్నటువంటి చిన్న మార్కెట్స్ అవ్వచ్చు వీటన్నిటి డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. ఇందాక రైతులు చెప్పినటువంటి విధంగా టమాటోతో పాటు కాకరకాయను కూడా ఏ విధంగా పారవేశారో చూసుకోవచ్చు. అదేవిధంగా క్యాప్సికామ్ ఇలాంటి కూరగాయలను కూడా పారేశారు. మనం ఇంకాస్త ముందుకు వెళ్ళి చూస్తే పచ్చిమిరపకాయలను కూడా దాదాపు క్వింటాళ్ల కొద్దీ ఇక్కడ పారబోసినటువంటి పరిస్థితి. మొత్తంగా మార్కెట్లో ప్రతి వస్తువుకు ఇదే పరిస్థితి తలెత్తిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు గిరాకీలు ఉండడం లేదు, ధరను పూర్తి స్థాయిలో తగ్గించినప్పటికీ కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే కస్టమర్స్ అంతా కూడా నోట్స్ బ్యాన్ ఎఫెక్ట్ నుంచి దాదాపు ఒక్కసారిగా మార్కెట్కు వెళ్ళిపోవడం, వారానికి సరిపడా సరుకులు తెచ్చుకోవడమో లేదా కేజీ తీసుకునే వాళ్ళు కూడా అర కేజీ, పావు కేజీతో సరిపెట్టుకుంటూ ఉండడంతో అటు గిరాకీలు లేక పూర్తిగా మార్కెట్లన్నీ విలువలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. పచ్చిమిరపకాయలను ఏ విధంగా పారబోసారు, అక్కడ మళ్ళీ ఈ టమాటాలను ఏ విధంగా అయితే ఏరుకుంటున్నారో అందులో కూడా పచ్చిమిరపకాయలను వీళ్ళంతా ఇక్కడ నుంచి ఏరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి వాటిని మంచి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఏరుకొని వెళ్ళి వీళ్ళు ఇదే విధంగా ఎక్కడైతే మళ్ళీ వీళ్ళు అమ్ముకోవడమో చిన్న చితకగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మాయి ఇవన్నీ ఎందుకు ఏరుతున్నారు ఇక్కడ? ఇగో అమ్ముకోనికి కాంటా బస్తీలా అందరు దొంగలైనరు. ఫోటోలు ఆయన కొంగు ఫోటో దింపుకపో 10 రూపాయలకి ఇంత బొడ్డీలు పెట్టి అమ్ముకుంటాయి. వీళ్ళంతా ఇక్కడ నుంచి తీసుకెళ్లి కేజీ, పావు కేజీ చొప్పున కాకుండా ఒక బల్క్ గా 10 రూపాయలకి ఇన్ని అని చెప్పేసి లేకపోతే చిన్న చితక రెస్టారెంట్లకు వీళ్ళు తీసుకెళ్లి 20-30 రూపాయలకు కూడా అమ్మేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మార్కెట్లలో పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. అటు రైతులు కర్నూలు, అనంతపూర్ నుంచి కూరగాయలను ఏదైతే తీసుకొస్తారో లేకపోతే పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి వీళ్ళంతా కూరగాయలను తీసుకొని వస్తారో అక్కడ వాటిని ఏరడానికి దాదాపు రోజుకు ఒక కూలీకి 120 రూపాయలు చొప్పున చెల్లిస్తామని చెప్తున్నారు. అటు చాలా మంది కూలీలను పెట్టుకుని వాళ్ళంతా ఈ కూరగాయలను మార్కెట్కు తరలించేందుకు అటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా అదనం. వాటన్నిటిని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి మార్కెట్లోకి తీసుకొచ్చి ఇక్కడ కూడా ఒక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడ అమ్మడం, అదేవిధంగా ఇక్కడ రెంట్స్ తీసుకొని అమ్మడం. మొత్తంగా వీళ్లకు కనీస గిట్టుబాటు ధర కాదు కదా, వాళ్ళకు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో రైతులు విలువలాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సేట్లు ఎవరైతే రైతుల దగ్గర నుంచి తీసుకొని అమ్ముతారో వాళ్ళకు ఫోన్ ఖర్చులు 200-100 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నామని చెప్తున్నారు. మొత్తంగా రైతు ఇంత కష్టపడి పండించినటువంటి పంటకు కనీసం కొనుగోలు లేక ఈ విధంగా పారబోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ హరీష్తో రవికుమార్, NTV, హైదరాబాద్.